హైదరాబాద్ ప్రధాన వార్త చూసుకుంటే హైదరాబాద్ భీమా భవన్ ఎదుట కూడా సిపిఎస్ కార్మికులు ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఏదైతే మాకు సిపిఎస్ వద్దు ఓపీఎస్ ముద్దు అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేశారు. ఏదైతే ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వారికి డిఏలు అంటూ కూడా అనేకమైన హామీలు ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా ఒక డిఏ కూడా పడకపోవడం, ఆ 2 డిఏలు ప్రకటించారు కానీ వీటిపైన ఎలాంటి కార్యాచరణ కూడా లేదంటూ కూడా వాళ్ళు తీవ్రంగా మండిపడ్డారు. ఏదైతే ఈరోజు భీమా భవన్ ఎదుట ఉదయం సమయంలో విధులు బహిష్కరించి కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని త్వరితగతిన సమస్య పరిష్కరించాలంటూ కూడా డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ప్రధానంగా కొన్ని జిల్లాలకు మాత్రం వాతావరణ అధికారులు ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరియు సంగారెడ్డి జిల్లాలో కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అటు ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో విపరీతమైన చలి పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలియజేశారు. మరి అటు ఖమ్మం, మహిబాద్, ములుగు ఈ జిల్లాలో కూడా భారీ చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని కూడా అధికారులు తెలియజేశారు. సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్లో మాత్రం కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయి. అటు హైదరాబాద్ శివారు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కనిష్ట స్థాయి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న 5 రోజుల పాటు తెలంగాణలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ తెలియజేశారు. నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే నల్గొండ జిల్లా నాగార్జునసాగర్, దేవరపల్లి నియోజకవర్గాల్లో నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులకు, వార్డు మెంబర్లకు, అదేవిధంగా ఉప సర్పంచులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కూడా హాజరుపడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఎన్ని బెదిరింపులు పాల్పడ్డా కూడా అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటూ బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు విజయడంకా ముగించారంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా అభినందించారు. ఇక వచ్చే రోజులను కూడా బీఆర్ఎస్ పార్టీవే ఏదైతే ఎంపీటీసీ ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయ దుందుపి మోగిస్తున్నట్టు కూడా ఆయన ఆకాంక్షించారు. ఇక కేసీఆర్ గారిని సీఎం చేసేలాగా ప్రతి ఒక్క కేడర్ కూడా పనిచేయాలి, తెలంగాణ అభివృద్ధి చేసుకునేలాగా ముందుకు పోవాలంటూ కూడా జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఏ కాంగ్రెస్ నాయకుల బెదిరింపులు భయపడలేదు, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు వస్తాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ సర్పంచులందరూ కూడా గ్రామాన్ని చక్కగా అభివృద్ధి చేయాలంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా సూచించారు. సూర్యాపేట జిల్లా వార్తల విషయానికి వస్తే కోదాడలో పోలీస్ కస్టడీలో మరణించినటువంటి దళిత యువకుడు రాజేష్ ఘటనలో ఈరోజు చర్యలకు ఉపక్రమించారు పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా. అక్కడ కోదాడ రూరల్ సీఐ ప్రతాప్ లింగంను, అదేవిధంగా చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిని, ఇద్దరు కానిస్టేబుల్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. పోలీస్ కస్టడీలో అతన్ని చిత్రహింసలు పెట్టారు, లాకప్ చేశారు, దళిత యువకుని అకారణంగా చంపారంటూ కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు జరిగాయి. జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఫిర్యాదు చేశారు, హైకోర్టులో కూడా కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించి ఒక సీఐని, ఒక ఎస్ఐని, ఇద్దరు కానిస్టేబుల్ సస్పెండ్ చేయడంతో సర్వత్రా కూడా హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సరే పోలీసులు దాష్టికాలని మానాలి, ఇక ప్రజల్ని ప్రేమగా చూసుకోవాలి, దీంతో పాటు మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా సర్వత్రా కూడా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తల విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలో కొత్తగా గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ సర్పంచులపైన దౌర్జన్యం పాల్పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, దాడులు పాల్పడుతున్నారు. తాజాగా నారాయణపురం మండలం చిల్లాపురం గ్రామంలో రామ్ నర్సైనటువంటి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ పైన దాడి చేశారు, కారద్దాలు కూడా ధ్వంసం చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా అతన్ని వెంబడిస్తూ ఉన్నారు, భయభ్రాంతులు గురి చేస్తున్నారంటూ ఆయన వాపోతూ చిట్యాల పోలీస్ స్టేషన్లో, అదేవిధంగా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే పోలీసులు చర్యలు తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ గుండాలను అరెస్ట్ చేయాలి, బీఆర్ఎస్ పార్టీ సర్పంచులకు రక్షణ కల్పించాలంటూ కూడా రామ్ నర్సీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే శ్రీశైల క్షేత్రంలో దర్శనం చేసుకుని తిరుగు వస్తున్నటువంటి ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ కు నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం అన్ననూరు మృగవేణి గెస్ట్ హౌస్ వద్ద కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తో పాటు అటవీ శాఖ అధికారులు ఘనస్వాగతం పలికినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా కాసేపు ఆయన అక్కడ సేద తీరుతున్నటువంటి క్రమంలో నల్లమల్ల ప్రత్యేకత గురించి, ఏకో టూరిజం గురించి, నల్లమల్లో ఉన్నటువంటి శివాలయాల గురించి, వన్యమృగాల గురించి కూడా పూర్తి స్థాయిలో కలెక్టర్ ఎన్నికల ప్రధాన అధికారికి వివరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ నల్లమల్ల పర్యటన చాలా ఎంతో అద్భుతంగా ఉందని చెప్పేసి, శ్రీశైల మహాక్షేత్ర దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి సమన్వయంతో పనిచేస్తున్నటువంటి కలెక్టర్ బదావత్ సంతోష్తో పాటు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్తో పాటు జిల్లా అటవీ శాఖ అధికారులను కూడా ఆయన అభినందించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కొల్లాపూర్ నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావు సంబంధించినటువంటి అనుచరులు, కాంగ్రెస్ నాయకుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. చిన్నంబావి మండలం అయ్యవారిపల్లిలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మద్దమ్మ భర్త తిరుపతయ్య లక్ష్మి అనే మహిళపై ఇంటిపైకి వెళ్లి ఆమెపై కాలు
దారుణంగా గాయపరిచినటువంటి పరిస్థితి కనిపించింది. ఓటు వేయలేదన్న నెపంతో ఆమెపై దాడి చేయడంతో ఆమె తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైనటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా రోజు రోజుకు కాంగ్రెస్ నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని చెప్పేసి, ఓటు వేయలేదని దాడి చేయడం ఏంటని చెప్పేసి, దాడి చేసినటువంటి కాంగ్రెస్ నాయకుడు తిరుపతిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పలువురు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ రాష్ట్ర నేత గిరిజన నాయకుడు డాక్టర్ పత్యానాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు బస్తీ బాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పలు కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ కాలనీలో నెలకొన్నటువంటి సమస్యలు, రాబోయే రాజకీయ పరిణామాలు, 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాకాలు అన్ని కూడా విశదీకరించి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పడ్డటువంటి బాకీ కార్డు రూపంలో కూడా వాళ్లకు వివరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నేత డాక్టర్ పత్యానాయక్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే చారగొండ మండలం ఎర్రవల్లిలో 19 రోజులుగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ లో భాగమైనటువంటి ఎర్రవల్లి గోకారం రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించాలంటూ ఎన్నికలను సైతం బహిష్కరించి వాళ్ళు రిలే దీక్షలు చేస్తున్నటువంటి వాళ్లకు ఈరోజు ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాంపాల్ నాయక్, ఉపాధ్యక్షుడు దశరథ్ నాయక్ తో పాటు జిల్లా నాయకులు దేవిలాల్ చౌహాన్, సాయి కుమార్ అంతా కూడా మద్దతు పలికినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో ఎర్రవల్లి తండాకు సంబంధించినటువంటి ముప్పుకు గురి కాకుండా రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించాలని, లేని పక్షంలో ఎల్హెచ్పిఎస్ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతుందని చెప్పేసి కూడా ఇటు రాంపాల్ నాయక్, దశరథ్ నాయక్ ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వార్లను భారత ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకోవడానికి శ్రీశైలం రావడంతో వారికి ఆలయ ఈవో శ్రీనివాసరావుతో పాటు పలువురు అర్చకులు, ఆలయ సిబ్బందితో కూడా ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనిపించింది. రాజగోపురం వద్ద ఆయనకు పూర్ణకుంభ స్వాగతంతో ఆలయ మర్యాదలతో స్వామి అమ్మవార్లను దర్శనానికి ఆహ్వానించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ శ్రీశైల మహాక్షేత్ర పర్యటన ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని, ఆధ్యాత్మికతను తృప్తినిచ్చిందని చెప్పేసి కూడా ఆయన తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే, జగిత్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ భవన్లో మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మీడియా సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ నాయకులతో కలిపి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మరి పార్టీ మారలేదని స్పీకర్కు చెప్పడం జరిగింది. స్పీకర్ కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. మరి రేపు జరగనున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి హైదరాబాద్కు ఇటు సంజయ్ కుమార్ గారు రావాల్సిందిగా వారు సవాల్ విసిరారు. అలాగే మెడికల్ కళాశాల ఒక జగిత్యాల నియోజకవర్గ సొత్తే కాదని, జగిత్యాల మొత్తానికి సంబంధించిందని అనేక మంది విద్యార్థులు ఉన్నప్పటికీ కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పరిశీలిస్తే తప్పేముంది, అభివృద్ధి చేయడము చేతగాక అనవసర విమర్శలు చేస్తున్నారంటూ దావ వసంత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక ఇప్పటికైనా వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కి సూచించారు. మరొక వార్త, ఇటు వెల్గటూరు మండలం పైడిపల్లిలో మొన్న ఎన్నికల సందర్భంగా 17వ తేదీ రాత్రి ఉద్రిక్తత జరిగిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించి ఓడిపోయినటువంటి అభ్యర్థి ఇవాళ వెల్గటూరు ఎంపీడీఓ కార్యాలయం వద్ద గ్రామస్తులతో కొద్దిమందితో కలిపి నిరసన ధర్నా వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇప్పటికే దీంట్లో 4 పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి, ఇంకా కొద్దిమంది గాయపడ్డారు. అయితే వారిపైన అంటే దానికి సంబంధించి గ్రామస్తులపైన 2 కేసులు వేరువేరుగా నమోదయ్యాయి. తక్షణమే కేసులు వాపసు తీసుకొని అలాగే మళ్ళీ రీఎలక్షన్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అక్కడ భారీ ధర్నా అయితే నిర్వహించారు. ధర్మపూర్లోని జైన సొసైటీ పరిధిలో ఇటీవల భారీ స్కామ్ జరిగిందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించారు. డీసీఎంఏ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ మీడియాతో మాట్లాడుతూ అయితే జైన సొసైటీ పరిధిలో అక్రమాలు జరిగాయి, 120 కోట్ల సన్నబియ్యంకు బదులు 120 కోట్ల దొడ్డు బియ్యం కొనుగోలు చేశామంటూ తప్పుదోవ పట్టించారు. మిల్లర్లు కూడా ఇప్పటికే అదనపు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తక్షణమే వారిపైన చర్యలు తీసుకోవాలి. అలాంటి వ్యక్తులను లక్ష్మణ్ కుమార్ మంత్రి కాపాడుతున్నారు. వీటిపైన పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేయాలని కూడా ఈ సందర్భంగా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు. మొత్తానికి 100 క్వింటాళ్లకు సంబంధించి 120 క్వింటాళ్ళని కూడా
లెక్క చూపారు, ట్రక్ షీట్లో తప్పుడు సమాధానం ఇచ్చారనేటువంటిది బీఆర్ఎస్ శ్రేణుల ఆరోపణ. మరి అడిషనల్ కలెక్టర్ ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. ఖమ్మం రవాణా శాఖ కార్యాలయం పైన ఏసీపీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏజెంట్లు పలువురు కార్యాలయ సిబ్బంది దగ్గర ఉన్నటువంటి 78,000 రూపాయల నగదును గుర్తించారు. రవాణా శాఖ కార్యాలయంలో సిబ్బంది జారీ చేయాల్సినటువంటి ఆర్సీ కార్డులను, లైసెన్స్ కార్డులను ఏజెంట్లు ఇస్తున్నట్టుగా గుర్తించినటువంటి అధికారులు వాటిని స్వాధీనపరుచుకున్నారు. దాంతోపాటు రవాణా శాఖ కార్యాలయంలో జరగాల్సినటువంటి పలు సేవలకు సంబంధించినటువంటి దరఖాస్తులను మధ్యవర్తులు తీసుకొచ్చి సమర్పించడం, మధ్యవర్తుల ద్వారానే పనులు జరుగుతున్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. రవాణా శాఖకు సంబంధించినటువంటి అనేక రికార్డులను స్వాధీనపరుచుకున్నటువంటి ఏసీబీ అధికారులు సమగ్ర విచారణ తర్వాత రవాణా శాఖ కార్యాలయంలో జరుగుతున్నటువంటి అవకతవకలపైన వివరాలు వెల్లడిస్తామని తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని రాజుపేట కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ నేతృత్వంలో సుమారు 100 మంది పోలీసులు, సిఆర్పీఎఫ్ సిబ్బంది ఈ తనిఖీలో పాల్గొన్నారు. 295 ఇళ్లను సమగ్రంగా తనిఖీ చేసినటువంటి పోలీసులు 65కు పైగా ద్విచక్ర వాహనాలను, 6 ఆటోలను, ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేనటువంటి వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. దాంతోపాటు 80 లీటర్ల మద్యాన్ని కూడా పోలీసు అధికారులు గుర్తించి సీజ్ చేసి ఎక్సైజ్ అధికారులకు స్వాధీనపరిచారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అసాంఘిక శక్తులను ఆశ్రయం కల్పించొద్దని వివరించారు. దాంతోపాటు ముఖ్యంగా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా అనుమానిత వ్యక్తులు రాజపేట కాలనీలో కానీ భద్రాచలం పట్టణంలో కానీ కనిపించినట్లయితే తమ దృష్టికి తీసుకురావాలంటూ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానపురంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్, మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ లింగాల కమలరాజు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు, మోసపూరిత ప్రకటనలు చేసి గెలవాలని చూసిందని మండిపడ్డారు. 2 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ఓట్లు వేయకపోతే ప్రభుత్వ పథకాలు రావని, ఇందిరా చేస్తామని బెదిరింపులకు పాల్పడారని మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసి, ప్రలోభాలకు గురి చేసి ఒత్తిళ్లు కల్పించినప్పటికీ చాలా గ్రామాలలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించారనే సంగతి మర్చిపోద్దంటూ ఆయన హెచ్చరిక జారీ చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి ఘనమైన మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని లింగాల కమలరాజు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం నుండి 7 వ్యక్తులను కూడా బయటికి తీసుకొచ్చారు అగ్నిమాపక సిబ్బంది. స్థానిక ప్రజలు, పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం నల్లగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డెర బస్తీలో ఓ భవనంలోని మొదటి అంతస్తులో నివాసం ఉంటున్న వ్యక్తులు అగ్నికి సంబంధించిన ప్రమాదం చేయడానికి ప్రధాన కారణం ఒక వాటర్ హీటర్ని పెట్టి దాన్ని మర్చిపోవడంతో దానికి సంబంధించినటువంటి బకెట్తో పాటుగా వచ్చేసి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తమైన దట్టమైన పొగలతో పాటుగా మంటలు వ్యాపించడంతో మొదటి అంతస్తు నుంచి 2వ అంతస్తు మొత్తం భవనాన్ని కూడా దాంట్లో 7 వ్యక్తుల్ని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చారు. ఏదైతే జరిగిన అగ్నిమాపక ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ దానికి ప్రధానమైన కారణం వాటర్ హీటర్ అని కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాదక ద్రవ్యాలు అమ్ముతున్నటువంటి ఆసిఫ్ గౌలాని అనే వ్యక్తిని అరెస్టు చేశారు ఎస్ఆర్ నగర్ పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం గత కొంతకాలంగా అమీర్పేటలోని ధరంకరణ్ రోడ్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ వద్ద మాదక ద్రవ్యాలు అమ్ముతున్నట్టుగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఈగల్ టీంతో పాటుగా స్థానిక ఎస్ఆర్ నగర్ పోలీసులు అక్కడికి వెళ్ళి రైడ్ చేయగా అతని వద్ద నుండి 5 గ్రాముల MDMAతో పాటుగా సెల్ ఫోన్ని తీసుకుని అతన్ని అరెస్టు చేశారు. గతంలో కూడా కొంపెల్లో నివాసం ఉంటున్నటువంటి ఈ ఆసిఫ్ గౌలాని అనే వ్యక్తి గత కొంతకాలంగా గోవా నుంచి తీసుకువచ్చేసి కొంపెల్లిలోనే అమ్ముతుంటే పేట్ బషీరాబాద్ పోలీసులు వచ్చేసి అరెస్టు చేసి జైలుకు కూడా పంపించారని, దానితో పాటుగా సులభమైన పద్ధతిలో డబ్బులు ఎలా సంపాదించాలి అనే ఒక కోణంతో మాదక ద్రవ్యాలు ఆన్లైన్లో తెప్పించుకొని అతని వద్ద నుంచి కూడా స్థానికంగా ఉన్నటువంటి కస్టమర్లకు అమ్మడమే ఒక ప్రణాళిక చేసుకున్నాడు. ఆన్లైన్లో డబ్బులు పేమెంట్ చేసుకొని ఆన్లైన్లో కూడా మాదక ద్రవ్యాలు పంపించడం ఒక టార్గెట్గా చేసుకొని గుజరాత్లో నివాసం ఉన్న వ్యక్తి హైదరాబాద్లో బతుకు తెరువు కోసం వచ్చి సులభమైన ప్రతాలో ఏ విధంగా డబ్బు సంపాదించిన ఒక ప్రణాళికతోనే మాదక ద్రవ్యాలు అమ్మడం చేస్తున్నారని కూడా పోలీసులు చెప్పారు. ఇతని వద్ద నుండి 5 గ్రాముల MDMAతో పాటుగా ఒక సెల్ ఫోన్ని తీసుకొని అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు.
జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వినూత్నంగా నిరసన తెలిపారు. ఇటీవల సంబంధించి వివరణ ఇస్తూ తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని కడియం శ్రీహరి వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ తిరుమల దేవస్థాన కమిటీకి సంబంధించి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి విచ్చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్వాగతం సుస్వాగతం అంటూ ఫ్లెక్సీలు వెలిచాయి. ఈ క్రమంలోనే ఆ ఫ్లెక్సీల దగ్గర బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తమ నిరసనను వినూత్నంగా తెలిపినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ఫ్లెక్సీలను తొలగించి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ బీఆర్ఎస్ పార్టీలోనే తాను కొనసాగుతున్నానని చెప్పినటువంటి కడియం శ్రీహరి ఫ్లెక్సీలను ఎందుకు తీసివేస్తున్నానంటూ నిరసన అయితే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు నాయకులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కడియం శ్రీహరి ఇప్పటికైనా ఏ పార్టీలో ఉన్నాడో తేల్చి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. జనగామ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. ఇవాళ పాలకుర్తి, కొడకండ్ల, దేవరుపుల మండలాల నుంచి గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచ్లుగా ఎన్నికైన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి పనిచేసిన కార్యకర్తలను ఆయన అభినందించడంతో పాటు పార్టీ ఓడిపోవడం కోసం బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థుల ఓటమి కోసం ప్రయత్నించిన వాళ్ళు, పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళను మండల స్థాయి నాయకులు గుర్తించాలని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే జిల్లా కేంద్రంలో 2 అదనపు జూనియర్ సివిల్ కోర్టులను తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్ రమేష్ బాబుతో పాటు పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, జిల్లా న్యాయవాదులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలు కనుక వస్తే బెల్లంపల్లి పట్టణంలో కొద్ది రోజులుగా మున్సిపల్ అధికారులు చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల పట్ల స్థానికులు, వ్యాపారస్తులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. తాజాగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలోని శిశుమందిర్ ఏరియా రోడ్డు విస్తరణ పనులను వ్యాపారస్తులు అడ్డుకున్నారు. మున్సిపల్ అధికారులు పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు. వ్యాపారస్తులు మార్కింగ్ ప్రకారం రోడ్డు విస్తరణ పనులు చేపట్టకుండా మున్సిపల్ అధికారులు ఇష్టం వచ్చినట్టుగా చేపడుతున్నారని, తాము ఉపాధి కోల్పోతామని వెంటనే మార్కింగ్ ప్రకారం విస్తరణ పనులు చేపట్టాలంటూ వ్యాపారస్తులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా బెల్లంపల్లి మండలం కన్నాలబుగ్గ శివాలయం అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తిర్యాని, బెల్లంపల్లి, కాసిపేట మండలాల్లోని అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నది. శివారు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటే ఇప్పటికే అటవీ శాఖ అధికారులు డప్పు చాటింపు వేశారు. అటవీ ప్రాంతంలోకి పశువుల కాపర్లు పశువులు తోలుకొని వెళ్ళొద్దంటూ అటవీ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కొమరంభీమాషాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ప్రభుత్వ కస్తూర్బా ఆశ్రమ విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వసతి గృహంలో స్పెషల్ ఆఫీసర్ మీనా విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, తమను వేధింపులకు గురి చేస్తున్నారని, అధికారులు వెంటనే స్పెషల్ ఆఫీసర్ మీనాపై చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులతో కలిసి విద్యార్థినులు తహసీల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. మంచిర్యాలతో పాటు కొమరంభీమాషాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. జిల్లాలో ఉష్ణోగ్రతతో ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. కొమరంభీమాషాబాద్ జిల్లాలోని పలు ఏజెన్సీ ప్రాంతాల్లో రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు రాత్రిపూట నెగళ్ళు ఏర్పాటు చేసుకుని చలి బారి నుండి ఉపశమనం పొందుతున్నారు. ఉదయం పూట పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలంటూ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. సంగారెడ్డిలో అట్లాగే ఆందోళనలో జరిగినటువంటి 2 ప్రధాన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ముఖ్యంగా
ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో గెలుపొందినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, అట్లాగే వార్డు మెంబర్లకు సంబంధించిన సన్మాన కార్యక్రమం ఈరోజు సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లిలోని ఒక ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. వేలాదిగా నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. నూతనంగా గెలిచినటువంటి సర్పంచులు, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అట్లాగే నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అట్లాగే ఇటు ఆందోళనలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున నియోజకవర్గానికి సంబంధించిన సర్పంచుల సన్మాన కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రధానంగా ఆందోళన నియోజకవర్గం నుంచి ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సుమారు 75 మంది సర్పంచులు నూతనంగా ఎన్నిక కావడం జరిగింది. ఈ సర్పంచులందరికీ, అట్లాగే ఉప సర్పంచులకు, వార్డు సభ్యులందరికీ కూడా సన్మాన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్తో పాటు అట్లాగే నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులు, మాజీ జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు కూడా ఇక్కడ పాల్గొన్నారు. ఆందోళనలో జరిగినటువంటి కార్యక్రమానికి కూడా ఆందోళన నియోజకవర్గం నుంచి వేలాదిగా కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్సాహభరితంగా ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రెండు సమావేశాల్లో కూడా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అహంకారపూరితంగా వ్యవహరిస్తూ ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని మొలవనివ్వనని చెప్పిన దానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సమాధానం చెప్పారని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. ఆయన ముఖంపై కొట్టినట్టుగా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా పనిచేసి ఆయన గుండెల్లోంచి 4500 మంది సర్పంచ్లను గెలిపించారని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. సర్పంచ్లను, ఉప సర్పంచ్లను, వార్డు సభ్యులను గెలిపించి ఆయనకు చెంపపెట్టు లాంటి నిర్ణయం చేశారని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు చెప్పడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రజాధనంతో దుర్వినియోగం చేస్తున్నాడని, విలాసాలు చేస్తున్నారని కూడా హరీష్ రావు ఈ సందర్భంగా ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా ఆడుకోవడం కోసం, ఫుట్బాల్ ఆడుకోవడం కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. 5 కోట్ల రూపాయలతో స్టేడియాన్ని ఏర్పాటు చేసుకోవడం, 100 కోట్ల రూపాయలు వెచ్చించి మెస్సీ లాంటి ఒక వ్యక్తిని తీసుకువచ్చి జల్సాలు చేయడం ఏమిటని చెప్పి ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైనటువంటి రేవంత్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ తన జల్సాలు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా ఆయన ఆరోపించడం జరిగింది. రాబోయేదంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పాలనేనని చెప్పడం జరిగింది. 2 ఏళ్ల తర్వాత తిరిగి మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందని, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని, 2.5 సంవత్సరాల తర్వాత గ్రామీణ ప్రాంతాలన్నింటినీ కూడా గొప్పగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ఇటీవల ఇటు ఆందోళన నియోజకవర్గంలో, సంగారెడ్డి ప్రాంతంలో అన్ని జిల్లాల్లో కూడా పోలీసులు, అధికారులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని బెదిరిస్తూ అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, వాళ్ళ భరతం పడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా హరీష్ రావు హెచ్చరించడం జరిగింది. ఆందోళనలో ఈరోజు సిపిఎం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఇక్కడ సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. అటు మోడీ ప్రభుత్వం పూర్తిగా మత ఛాందసవాదాన్ని అమలు చేస్తూ మహాత్మా గాంధీ పేరుని తొలగించడం అనేది విచారకరమని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా గెలిచిన సర్పంచ్లు, వార్డు మెంబర్లు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా వారికి కేటీఆర్ అభినందనలు తెలియజేశారు. తాండూరు నియోజకవర్గంలో 67 గ్రామ పంచాయతీలు గెలవడము అభినందనీయమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కావచ్చు, 6 గ్యారెంటీ 420 హామీలు అమలు చేయకుండా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ప్రజలకు గ్రామాన కాంగ్రెస్ వైఫల్యాలను వివరించాలని గ్రామ సర్పంచ్లకు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే జోష్ కనబడి బీఆర్ఎస్ పార్టీని మెజార్టీ స్థానాలు గెలిపించే విధంగా కృషి చేయాలని కార్యకర్తలకు తెలిపారు. రంగారెడ్డి జిల్లా లేమూరు, మీర్ఖాన్పేట, బేగర్ కంచితో పాటు పలు గ్రామాల్లో గెలిచిన సర్పంచ్లు
సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిపెట్టినా, ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సైతం మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి ప్రజలు ఆదరించాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యకర్తలు కూడా ఇదే జోష్తో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.